ప్రపంచ దిగ్గజం అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ నేడు హైదరాబాద్ నగరానికి రానున్నారు. గోట్ ఇండియా 2025లో భాగంగా ఆయన హైదరాబాద్ పర్యటించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇవాళ ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఒక చార్ట్పూల్ మ్యాచ్లో ఈయన పాల్గొనున్నారు. ఎలా జరుగుతున్నాయి అక్కడ ఏర్పాట్లు? ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం ఏదైతే స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్ కి రానున్నారు. గోట్ ఇండియా టూర్ లో భాగంగా ఆయన హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సాయంత్రం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక చారిటీ మ్యాచ్ లో లియోనెల్ మెస్సీ ఈరోజు ఆ మ్యాచ్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కి సంబంధించి ఫ్రెండ్లీ మ్యాచ్ అని సీఎం రేవంత్ రెడ్డి జట్టు అలాగే లియోనెల్ మెస్సీ జట్టు మధ్య కూడా పోటీగా తలపడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఎంతో అంటే చాలా ఆసక్తిగా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం కావచ్చు. ఎందుకంటే ప్రపంచ ఆటగాడు ఫుట్బాల్ దిగ్గజంతో సీఎం రేవంత్ రెడ్డి తలపడడం అనేది కూడా తిలకించే ముందు ఇప్పటికీ ప్రజలంతా కూడా టికెట్లు బుక్ చేసుకున్న సందర్భం ఉన్నది. ఇప్పటికీ స్టేడియం అంతా కూడా ఇంటర్నేషనల్ స్టేడియం సంబంధించిన ఉప్పల్ స్టేడియం అంతా కూడా ఫుల్ హౌస్ఫుల్ లాగా నేపథ్యం కావచ్చు. టికెట్లు దొరకని పరిస్థితి, టికెట్లకు సంబంధించి కూడా లాబింగ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఏర్పడుతున్నట్టు ప్రధానంగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే లియోనెల్ మెస్సీకి సంబంధించి కూడా ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తున్న టీమ్ కి సంబంధించి అపర్ణ టీమ్ అలాగే మెస్సీ సంబంధించి కూడా ఏదైతే సింగరేణి ఆర్ఆర్ జట్టుకు సంబంధించి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఇక అపర్ణ టీం తరఫున లియోనెల్ మెస్సీ నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే మెస్సీతో పాటుగా తన సన్నిహితులైన రెడ్డికు అలాగే లూయిస్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక లియోనెల్ మెస్సీకి సంబంధించి కూడా ఆయన కోల్కతాలో ఈరోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆయన కోల్కతాకు చేరుకున్న సందర్భం కావచ్చు. కోల్కతా ఎయిర్పోర్ట్ వద్ద కూడా ఒక అభిమానులంతా కూడా అంటే రాత్రి నుంచి కూడా తన మెస్సీ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆయనకు ఘన స్వాగతం సంబంధించిన వందలాది అయితే హరీష్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే స్టేడియం దగ్గర మరి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఒకేసారి పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఉప్పల్ స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉండబోతుంది? సాయంత్రం ఆంక్షలు ఉన్నాయా? రైట్, ఇప్పటికే ఉప్పల్ స్టేడియం కి సంబంధించి కూడా మొత్తంగా రెడ్ ప్లేస్ కేటగిరీ సెక్యూరిటీతో పాటుగా 3,000 మంది పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇక మొత్తంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా 50 లక్షల ఖర్చు చేసినట్లు కూడా అధికారులు ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. స్టేడియంలో మౌలిక వసతులకు సంబంధించి కావచ్చు, కుర్చీలు, లైటింగ్లు, షెడ్లు 59 కార్పొరేట్ బాక్సుల సామర్థ్యంతో 38 మంది ప్రేక్షకులు ఆతిథ్యం సంబంధించి కూడా ఈ మ్యాచ్లు చూసేందుకు ఇప్పుడు ఎదురు చూస్తున్న సందర్భం అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే ఉప్పల్ స్టేడియం సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైపు ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి కూడా చేసిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. వైపు ఏదైతే దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చి వాహనాలకు సంబంధించి కూడా అక్కడ సంతోష్ నగర్ మీదుగా మలక్పేట్ అలాగే సిబిఎస్ తరలిస్తున్న పరిస్థితి. ఇక్కడ ఏదైతే ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఇక ఎల్బీ నగర్ ఉప్పల్ కూడా సికింద్రాబాద్ నుంచి తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ స్టేడియం కి సంబంధించి ఉప్పల్ టు రామంతపూర్ ఆ రూట్ కి సంబంధించి కూడా పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. 3 గంటల ప్రాంతం నుంచి కూడా అక్కడ పోలీసులు ఇప్పటికే సూచించిన సందర్భం కావచ్చు. ఎవరికైతే పాసులు ఇష్యూ చేశారో, ఎవరికైతే టికెట్లు ఉన్నాయో వాటిని మ్యాచ్ క్రికెట్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే విధంగా కూడా పోలీస్ శాఖ నుంచి కూడా సూచనలు జారీ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పటికీ 38 సంబంధించి కూడా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మెస్సీని చూడడానికి రాష్ట్ర నలుమూల కావచ్చు, దేశ విదేశాల నుంచి మన దేశం నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్న సందర్భం ఉంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రేక్షకులంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం. స్టేట్ నుంచి కూడా వాళ్ళంతా వైపు ఉప్పల్ స్టేడియం ఆ ప్రాంతం అంతా కూడా ప్రేక్షకులతో నిండిపోయిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ లేని వారు కావచ్చు, పాసులు లేని వారు ఉప్పల్ స్టేడియం కావచ్చు పరిసర ప్రాంతాల్లో ఉండకూడదు అనుకుని ఇప్పటికీ వాళ్ళని పోలీసులు పంపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒకవైపు భద్రత కొనసాగుతా ఉన్నది. మినీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దాదాపుగా ఏదైతే 5,000 సీసీ కెమెరాలను కూడా బిగించడం జరిగింది. దాంతో పాటుగా కీపిల్స్ కావచ్చు, ఇక్కడ మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ఒకవైపు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మెస్సీకి సంబంధించి కూడా అంతర్జాతీయ దిగ్గజ ఆటగాడు కాబట్టి ఆయనకు సంబంధించి కూడా భారీ భద్రతను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. రెడ్ ప్లస్ కేటగిరీకి సంబంధించి కూడా మెస్సీకి కేటాయించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్
అతిథులను ఆయన కలవనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఇక పలక్రమ ప్యాలెస్ నుంచి సాయంత్రం ఆయన 3:30 గంటల ప్రాంతంలో ఇక్కడ ఏదైతే హోటల్ ప్రముఖ హోటల్ కి సంబంధించి హైదరాబాద్ లో ఒక హోటల్లో కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆయన గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం నేరుగా పలక్రమ ప్యాలెస్ నుంచి ఇక తాజ్ పిక్చర్ కావచ్చు, ఇక్కడ ఇంటర్నేషనల్ హోటల్ కి సంబంధించి కార్యక్రమానికి మెస్సీ అటెండ్ అవుతా ఉన్నారు. దానికి గ్రీన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మొత్తంగా ఈ మెస్సీకి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు కావచ్చు ఆయన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. స్టేడియం అంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా నడుమ కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. 34 పార్కింగ్ స్థలాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా ఒకవైపు పోలీసులంతా కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ఉప్పల్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఎవరైతే పాసులు ఇష్యూ చేశారో ఎవరికైతే టికెట్లు ఉన్నాయో వాళ్ళే ఇక్కడ ఉండాలని కూడా సూచనలు చేస్తా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పటికీ అక్కడ ఏదైతే అక్కడ సంబంధించి కూడా పోలీసు యాక్షన్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి టీం తలపడనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. సాయంత్రం 7 గంటలకు ఆయన ఏదైతే సాయంత్రం 6 గంటలకు సంబంధించి కూడా ఫుట్బాల్ స్టేడియానికి మెస్సీ చేరుకుంటారు. అక్కడ చిన్నారులకు సంబంధించి కూడా ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు మాట్లాడతారు. సాయంత్రం 7 గంటలకు ఆయన ఉప్పల్ సంబంధించి స్టేడియంలో దిగబోతా ఉన్నారు. ఫ్రెండ్లీ మ్యాచ్ జరగబోతా ఉన్నది. ఇక ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలతో పాటుగా దేశ ప్రజలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ఒకవైపు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్ కి సంబంధించిన సంస్కృతి కార్యక్రమాలు కావచ్చు, హైదరాబాద్ కి సంబంధించి కూడా అన్ని అక్కడ కల్పించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. హైదరాబాద్ ని బ్రాండ్ ఇమేజ్ ను పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఇప్పుడు మరోసారి ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూస్తా ఉన్నది. గ్లోబల్ సమ్మిట్ లు 5,00,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులు రావడం జరిగింది. ఇప్పుడు ప్రమోషన్ కూడా ఈ మెస్సీ మ్యాచ్ తో పూర్తి స్థాయిలో ప్రపంచ చూపు అంతా కూడా తెలంగాణ వైపు పడుతుంది. ఇప్పుడు ఈ ప్రమోషన్ కూడా జరుగుతుంది కాబట్టి వీళ్ళు అనుగుణంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మక ఆలోచన విధానంతో ఈ మ్యాచ్ కి సంబంధించి ఆయన ఏదైతే ఒక ఆర్గనైజేషన్ సంబంధించి కూడా ఆ టీమ్ తో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తెలిసే విధంగా కూడా దాన్ని ఆలోచన పరమైన విధానంతో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆయన ఫిక్స్ చేసిన నేపథ్యం కావచ్చు. దీంతో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా మొన్ననే జరిగిన గ్లోబల్ సమ్మిట్ తో బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. మరోసారి ఇప్పుడు ఈ మ్యాచ్ తో కూడా ప్రపంచ ఆటగాడు ఫుట్బాల్ దిగ్గజం ఆయన ప్రపంచ చూపు అంతా వైపు ఈరోజు తెలంగాణ వైపు మళ్ళీంది కాబట్టి మరోసారి తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా రాష్ట్రానికి సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్ పెరగబోతున్న సందర్భం అయితే కనిపిస్తా ఉన్నది. సాయంత్రం 7 గంటలకు ఉప్పల్ ప్రాంతంలో ఈ మ్యాచ్ జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా 15 నిమిషాల పాటు సంబంధించి కూడా ఆయన చిన్నారులతో మాట్లాడతారు. ఫుట్బాల్ జట్టుకు సంబంధించి కూడా పలు చిన్నారులకు మెలుకలు 15 నిమిషాల పాటు నేర్పిస్తారు. అక్కడి నుంచి కూడా మ్యాచ్ లో కలపడున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 6 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో మెస్సీ ఉప్పల్ స్టేడియంలో గడపనున్నారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి, మెట్రో సంబంధించి కూడా చూసుకోవాలి. అది కూడా ఇప్పటికీ పోలీస్ శాఖ నుంచి కూడా హెచ్చరికలు వాళ్ళు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇక కోల్కతా చేరుకున్నారు. ఇప్పటికే మెస్సీ ఆయన మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. హైదరాబాద్ సంస్కృతి తెలంగాణ సంస్కృతి భాగంగా ఘన స్వాగతం పలకబోతున్న సందర్భం అయితే ఉంది. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.